పేరు కోటపాటి ప్రసాద్ రెడ్డి. మా ఊరు చెన్నారెడ్డి గ్రామం, తన్నుపాడు మండలం, ప్రకాశం జిల్లా. మేము 2024-25 డ్రిప్పు తీసుకున్నాము ఏం కంపెనీ. మాకు డ్రిప్పు వల్ల మనకు ఒక ఎకరము నీటిపారుదల మామూలుగా పారే వాటర్కు డ్రిప్పు వల్ల అయితే దాదాపుగా 3 నుంచి 4 ఎకరాల వరకు మనము డ్రిప్పు ద్వారా పంటలు పండించచ్చు, హార్టికల్చర్ ద్వారా. మరి అలాగే మరి తవ్వకాలు కానీ, తర్వాత కలుపు ముక్క కానీ మనకు నీరు పారిస్తే ఎక్కువ పడుతుంది. డ్రిప్పు వల్ల అయితే మనకు చాలా తక్కువ కలుపు మొక్కలు పడతాయి. తర్వాత తవ్వకాలు ఇట్లాంటి కొంత వరకు మనకు తక్కువ ఖర్చుతోటి ఇదవుతుంది. తర్వాత మనం మందులు కూడా, ఎరువు మందులు కూడా మనము ఈ వెంచూరి ద్వారా మొక్కలకు మనం ఏది కావాలన్నా కూడా మన మొక్కలను బట్టి ఏ మందు కావాలంటే ఆ మందు వెంచూరి ద్వారా మనం డైరెక్ట్గా మొక్కకు ఏర్లకు దగ్గరలో మనం చేయొచ్చు. దానివల్ల మనకు ఎరువులు కూడా చాలా ఆదా అవుతాయి. డైరెక్ట్గా మొక్కకే ఎరువు వెళ్ళిపోద్ది కాబట్టి వృధా కాకుండా మనకు చాలా వరకు లాభదాయకంగా మనకు దాదాపుగా మన వాటర్ని బట్టి, వాటర్లో ఎక్కువ మన్ను వస్తే రోజైన చేసుకోవచ్చు, లేదంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అయినా కూడా మనము ఈ స్క్రీను శుభ్రం చేసి మనం ఇది వాళ్ళు కూడా తీస్తే దీంట్లో ఉన్న మట్టి ఏదైనా ఉన్న మొత్తం క్లీన్ అవుద్ది. తర్వాత మనం ఈ స్క్రీన్ కూడా మళ్ళీ ఇలా మొత్తము ఉన్న మట్టి ఏదైనా ఉన్న స్క్రీన్లో కంప్లీట్గా పోద్ది. తర్వాత మనం ఈ డ్రిప్పు మళ్ళీ క్లీన్ చేసినాక మళ్ళీ యాడ్ చేసి మనం నీళ్లు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకు డ్రిప్పర్లలో మట్టి అనేది ఉండదు. ఎక్కువ పర్సెంటు డ్రిప్పర్లు ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లాటిల్లో కూడా మంచి బాగా మనకు ఎక్కువ రోజులు, అంటే దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు డ్రిప్ మనకి ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఇదవుతుంది. నేను గత సంవత్సరము 3 ఎకరాలకు డ్రిప్ తీసుకున్నాను ఈ బత్తాయి తోటకు. ఈ డ్రిప్ వల్ల మనం మందులు వేయటం వల్ల, న్యూట్రియన్స్ పంపించడం వల్ల మనకు పూత కాత టయానికి మనకు ఇదైంది. ఎందుకంటే మందులు వృధా కాకుండా చెట్టుకు డైరెక్ట్గా పోగొట్టి కాపు కూడా పర్వాలేదు. అంటే ఈ సంవత్సరము చిన్న చెట్లు కాబట్టి ఖర్చులు పోను కూడా నాకు ఎకరాకు 50-60 వేల దాకా మిగిలినాయి. వచ్చే సంవత్సరము పెద్ద చెట్లు, వచ్చే సంవత్సరం ఇప్పటి నుంచి పెద్ద చెట్లే కాపు కాసే టైం కాబట్టి బాగానే ప్రాపర్టీ మిగులుతుందని నేను ఆశిస్తున్నా. మరి మా ఊర్లో కూడా ఈ ఎక్కువ అన్నిటికీ దాదాపుగా 90% డ్రిప్పు లేనిది మిరప కానీ, బత్తాయి కానీ, ఏదైనా కానీ, మొక్కజొన్న కానీ, ఏదైనా కానీ డ్రిప్పు లేకుండా పంట పండించే వాళ్ళు అయితే లేరు. దాదాపుగా ఈ ఉన్న 10% కూడా ఈ సంవత్సరము పూర్తవుతుంది. ఎందుకంటే గవర్నమెంటు 10 ఎకరాల వరకు కూడా 90% ఇచ్చిన దానివల్ల రైతులకు చాలా సౌలభ్యంగా ఉంది. మరి ఇంతకంటే మన ప్రకాశం జిల్లాకు మంచి ఇదిగా 10 ఎకరాలు ఉన్న ఆసామికి కూడా డ్రిప్ ఇచ్చింది కాబట్టి ఉన్న 10% కూడా పూర్తవుతుంది, ఇబ్బంది లేదు. 100% డ్రిప్ వల్ల పైర్లు వేయటం వల్ల రైతుకు చాలా బెనిఫిట్. వర్షాలు కొంచెం తక్కువైనా, మోటార్లు కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నా కూడా మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ డ్రిప్ వల్ల. మరి 90% కల్పించిన 10 ఎకరాలకు 90% కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.